శివం బజే పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ చిత్రంలో హీరోగా అన్ని బాధ్యతలు మోసిన మన అశ్విన్ బాబు మనతో ఉన్నాడు. అన్న, ప్రతి సినిమాకి ఒక టెన్షన్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీకు ఎలా ఉంది ఈ సినిమా? 100% టెన్షన్ అయితే ఉంటుంది. బేసిక్గా సినిమాని నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు. ఆయనకి బిజినెస్ అయ్యి ఆయనకి డబ్బులు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన మీద పెట్టారు, మన మీద పెట్టిన పెట్టుబడి ఆయనకి వెనక రావాలని ఏ హీరో అయినా కోరుకుంటారు. దట్టు నేను ఈ సినిమా ఎస్పెషల్లీ కొన్ని సినిమాలను మనం అనుకుంటాం, అరే ఈ కంటెంట్ భలే ఉంది అని మనకు వినంగానే అనిపిస్తుంది. ఈ కంటెంట్ నాకు చాలా ఇష్టమైన కంటెంట్. ఒక కొత్త కాన్సెప్ట్తో పాటు ఒక దేవుడు మాయ ఉన్న కథ. సో ఇది మీరు ఇందాక అన్నట్టు పాన్ ఇండియా కంటెంట్, ఇది పాన్ ఇండియా రిలీజ్ కాదు, పాన్ ఇండియా కంటెంట్. డెఫినెట్గా ఈ సినిమా చూసి ఈ కంటెంట్ నచ్చుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. అందులో మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా కొత్తదనాన్ని ఆదరిస్తారు. ఎస్పెషల్ నాకంటూ గుర్తింపు ఇచ్చిందే వాళ్ళు. ఒక రాజుగారి గది అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అప్పుడు హారర్ ఎలిమెంట్లను కలపడం వల్ల. సో ఈ సినిమాలో ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది అని నేను చాలాసార్లు చెప్తున్నా. మీరు అందరూ చూసి ఆ కాన్సెప్ట్ మీరు అందరూ ఎలా రియాక్షన్ ఇస్తారు, ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, ఎలా షాక్గా ఫీల్ అవుతారని నేను వెయిటింగ్. ఎందుకంటే ఈవెన్ లాస్ట్ మూవీ నాది ఇడింబాలో కూడా క్యానిబలిజం గురించి నాకు మంచి అప్లాజే వచ్చింది. వెయిటింగ్ ఫర్ దట్.